when compared with your 10th standard, ఇప్పుడు even not 1% improve అయినా definitely you can feel I am in successful track, I am in right direction, I am in right path. My first year was done in right way. ఇప్పుడు అడుగుతున్నాను మళ్ళా, I am happy with my first year results sir. 10th క్లాస్ మార్కులతో పోలిస్తే నాకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకున్న వాళ్ళు మాత్రమే చేయొద్దండి. Properly. Orthopedic issues ఏం లేవుగా? Proper. గట్టిగా. Right? We feel this is the right time to interact with you. Of course, out of 345 odd in this campus, ఈరోజు ఒక 136 అటెండ్ అయ్యారు. You can feel it's a fortunate interaction. May not so possible to come here again. Maybe ఈ అకాడమిక్ ఇయర్ లో మళ్ళీ ఇక్కడికి రాగలుగుతామో లేదో, మళ్ళా ఇన్కమింగ్ సీనియర్ లైక్ యూ బ్యాచ్ తో మళ్ళీ పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. We may not say that. బట్ ఈ క్షణం మీరున్న 136 మెంబర్స్ ఈ మాట్లాడబోయే 10 to 15 minutes of time along with my friend and all, definitely you can make it as one of the best moment in my career. Our point of view, maybe as 1% of నీకు ఇన్కల్కేట్ కావడానికి ట్రై చేయగలిగిన మా విజిట్ అండ్ మా పర్పస్ ఫుల్ఫిల్ అయినట్లుగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీ బ్యాచ్మేట్స్ అవుట్ ఆఫ్ 159 బ్రాంచెస్ ఇన్ ది స్టేట్, there are 41,000 board appeared manna. Outgoing senior కూడా తీసుకుంటే approximately there are 86,000 odd. ఈ 86,000 odd లో మేబీ మా ఇంటరాక్షన్స్ పాసిబుల్ అయ్యేది త్రూఅవుట్ స్టేట్ విజిట్ చేస్తూ డిఫరెంట్ బ్రాంచెస్ ఒక 25,000 to 30,000 చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవుతామేమో. బట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సెంటర్లో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మాకు ఒక పర్సనల్ ఫీల్, బికాస్ ద కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సెమీ రూరల్ ఆర్ ఇంకా చెప్పాలంటే సెమీ అర్బన్ అండ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక చిన్న చిన్న బిజినెసెస్ చేసుకుంటే ఫ్యామిలీస్ నుంచి ఇట్లాంటి చోటు నుంచి వచ్చే స్టూడెంట్కి యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎవరీ మినిట్, యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎవరీ పెన్. యూ నో వెరీ వెల్ వాట్ వీ ఫీల్. యూఆర్ సో మెచ్యూర్డ్. చాలామంది మాతో ఈ బ్రాంచెస్ విజిట్కి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మీ డీన్ సురేష్ గారు ఎప్పుడు చెప్పలేదు కానీ, బట్ కొంతమంది అవుట్ ఆఫ్ ఇదే స్టేట్లో ఈ 159 బ్రాంచెస్కి 61 మంది డీన్స్ ఉన్నారు. లైక్ సురేష్ గారి లాగా ఒక 16 మంది కోర్ డీన్స్ ఉన్నారు, 162 మంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, 218 మంది వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. లైక్ దట్ ఫ్యాకల్టీ నియర్లీ 5,700 ఆడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈవెన్ అలాంగ్ విత్ జూనియర్ లెక్చరర్స్తో కూడా తీసుకుంటే అరౌండ్ 8,400 ఆడ్ ఉన్నారు. వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ద థింగ్ ఈజ్, ఇట్లాంటి సెంటర్లో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు వచ్చే ఒక పాజిటివ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అంటే, డెఫినెట్లీ మీలో అట్లీస్ట్ వన్ గై ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ వై నాట్, మేము ఎందుకు ప్రయత్నించకూడదు, వీ కెన్, మేము ఇంకా బెటర్గా చేయగలుగుతాం కదా అనే ఒక వైబ్ తీసుకుని దానికోసం రియల్ ఎఫర్ట్ పెడతాడు. ఒక అర్బన్ స్టూడెంట్తో మేబీ ఒక కంఫర్టబుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడితో పోల్చుకుంటే మేబీ ఆ పెయిన్ని అనుభవిస్తూ యు ఆర్ మెచ్యూర్, యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ సెన్సిబుల్ ఆల్సో. యూ కెన్ అండర్స్టాండ్ దట్ సెన్సిబిలిటీ ఆఫ్ యువర్ పేరెంట్ పెయిన్ అండ్ స్ట్రెయిన్. యూ కెన్ అండర్స్టాండ్ ద సినారియో ఆఫ్ ఫ్యామిలీ. యూ కెన్ అండర్స్టాండ్ లాస్ట్ టైం నన్ను చేరుస్తున్నప్పుడు అమ్మ మెడలో ఒక గోల్డ్ ఉంది, నాంతాడు ఉంది, ఇప్పుడు లేదేమో అంటే ఈజ్ ఇట్ ఫర్ మై ఫీ స్ట్రక్చర్, ఈజ్ ఇట్ ఫర్ మై ఎడ్యుకేషన్, నా కోసం ఏమన్నా వాళ్ళు సాక్రిఫైస్ చేశారా? డెఫినెట్గా నువ్వు గమనించుకోగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు. దట్స్ వై మీతో కొన్ని చెప్పడానికి ఇష్టపడతాం. అడ్వాన్స్ విన్నరా, మెయిన్స్ విన్నరా, బిట్సాట్ విన్నరా, విన్నారా లేదా? ఎస్ ఆర్ నో? విన్నాము అనేవాళ్ళు ఎవరు? బిట్సాట్ విన్నావు? వెరీ గుడ్. ఓన్లీ వన్. చాలా మంది వాయిస్ వినపడింది. ఎస్ రైట్. ఇంకా ఇక్కడ వాయిస్లో బిట్సాట్ విన్నారా? వినపడుతుందా నా వాయిస్? ఆడిబిలిటీ ఉందా? చెప్పు, వాట్ ఈస్ బిట్సాట్? తేజ విన్నా. ఫుల్ ఫామ్ తెలీదా? జేఈ ఫుల్ ఫామ్ ఏంటి? వెరీ గుడ్. రైట్. సో జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఈక్వల్లీ కాంపిటెంట్ ఎగ్జామ్ బిట్సాట్ అంటారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అడ్మిషన్ టెస్ట్. ఏంటది?
పిలాని, గోవా, హైదరాబాద్, ఈవెన్ అదర్ దాన్ ఇండియా దుబాయ్లో కూడా ఉంది. బట్ ఇండియాలో ఉన్న ఈ 3 సెంటర్లు కలిపి కండక్ట్ చేసే అడ్మిషన్ టెస్ట్ బిట్సాట్, BITSAT, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అడ్మిషన్ టెస్ట్. అంటే నారాయణ గ్రూప్లో ఇట్ మే బి ఎట్ రాజోర్, ఇట్ మే బి ఎట్ రామచంద్రాపురం, ఇట్ మే బి ఎట్ అమలాపురం, ఇట్ మే బి రేపల్ల, ఇట్ మే బి అట్ మదనపల్లి, నువ్వు ఎక్కడైనా చదువు. నీకు ప్రొవైడ్ చేసేది ఒక బ్యూటిఫుల్ అకాడమిక్ పిల్లర్స్ ఆఫ్ 5 అకాడమిక్ పిల్లర్స్ ఆఫ్ నారాయణ గ్రూప్ అంట. వన్ ఈజ్, ఎవరైనా చెప్తారా? బ్రదర్, మైక్రో టీచింగ్ షెడ్యూల్ అంట. ఏంటది నాన్న? అంటే నీకు ఇక్కడ అమలాపురంలో ఇన్కమింగ్ సీనియర్కి ఇప్పుడు నీకు ఏదైతే టీచింగ్ జరుగుతుందో అదే టీచింగ్ డిఫరెంట్ సెంటర్స్ త్రూఅవుట్ ఇండియా, ఏఐఈఈ ఆర్ ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళకైతే త్రూఅవుట్ ఇండియా, అదే ఎంసెట్లో జాయిన్ అయిన వాళ్ళకైతే త్రూఅవుట్ స్టేట్ వరకు. ఇట్స్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇదే టాపిక్ నడుస్తూ ఉండదు. కామన్ మైక్రో టీచింగ్ షెడ్యూల్ అంటే CMTS. సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ నారాయణలో జాయిన్ అయిన వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ కూడా వేరే కాలేజెస్లో 460+ వచ్చి ఉండొచ్చు. బట్ ఇది కూడా చూడండి, ఎప్పుడైనా యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ అంటారు. అంటే మీ ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ చేసుకుని అడ్మిషన్ ఫిల్లింగ్ ఇచ్చే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియాలో అది కూడా ఒకటి. 25% ఆఫ్ సీట్స్ ఫిల్లింగ్ బేస్డ్ ఆన్ యువర్ +1 and +2 స్కోర్. అంటే ఈ ఫస్ట్ ఇయర్ స్కోర్, రైట్, యు ఆర్ సాటిస్ఫైడ్, ఫైన్, ఎక్సలెంట్. బట్ యు మే నాట్ సాటిస్ఫైడ్, స్టిల్ ఈరోజు 24th, కమింగ్ 2 days ఆర్ రేపటితో మీరు డెడ్ లైన్ తీసుకుని ఫస్ట్ పాయింట్ ఇంటరాక్షన్ వల్ల మీరు తీసుకోవాల్సిన స్ట్రాంగెస్ట్ డెసిషన్ ఏంటంటే ద బెస్ట్ స్కోర్ ఫర్ ఫస్ట్ ఇయర్, ఇంకా ద బెస్ట్ ఏం చేయగలుగుతాను అని ఇంప్రూవ్మెంట్కి అప్లై చేయడం ఫస్ట్ డెసిషన్. దీనివల్ల నీకు వచ్చే రెండో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇదే ఇండియాలో శాస్త్ర యూనివర్సిటీ, విన్నారా పేరు? విన్నారా ఎవరైనా? తంజావూరులో ఉంది. ఇట్స్ ఇన్ తమిళనాడు స్టేట్. దట్ ఈస్ ఆల్సో almost 75% of seats filling are based on your intermediate score. So there are 2 options without writing any entrance examination. With your intermediate score, seat getting possibility ఉన్న organizations ఈ రెండు. So you have the opportunity in your hands now to improvise yourself and first year syllabi. ఎప్పుడైతే నువ్వు మరలా ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా అప్లై చేయగలుగుతావో, this English is going to be useful for this third examination. What I said, ఏం చెప్పాను రేపు? థర్డ్ ఎగ్జామ్ ఏం చెప్పాను? అడ్వాన్స్ మెయిన్స్ తర్వాత ఏంటిది చెప్పింది? థర్డ్ వన్ జనరల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 75 మార్క్స్ ఉంటుంది. దానిలో మినిమం ఎలిజిబిలిటీ స్కోర్ తెచ్చుకుంటేనే MPC, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో వచ్చే స్కోర్తో నువ్వు సీట్ గెటింగ్ పాసిబిలిటీ ఎదర్ ఎట్ పిలాని, రాజస్థాన్ స్టేట్, ఎదర్ ఎట్ హైదరాబాద్ ఆర్ ఎట్ గోవాలో నీకు సీట్ రేట్ తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది. ఒక అమలాపురం లాంటి సెంటర్ నుంచి బిట్సాట్ త్రూ నువ్వు ఈ 3 సెంటర్లో ఎక్కడ సీట్ తెచ్చుకున్నా నువ్వు ఇండియాస్ బెస్ట్ అచీవర్ కింద మారుతావు. టాప్ 1% సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్లో నువ్వు ఉంటావు. దట్ కాన్ఫిడెన్స్ విల్ గివ్ యూ దట్ వండర్ఫుల్ జర్నీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. బిట్సాట్ లాంటి దానిలో సీట్ తెచ్చుకోవడానికి నీ చేతుల్లో ఉన్న ఆపర్చునిటీ ఏంటి? ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్తో సహా అప్లై చేయడం ద్వారా దట్ ఇంగ్లీష్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్. మరొకసారి గ్రామటికల్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఫస్ట్ ఇయర్ పార్ట్ని గ్రామటికల్ ఇంగ్లీష్ అంటారు, సెకండ్ ఇయర్ పార్ట్ని కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటారు. మీకు సెకండ్ ఇయర్లో ఏముండబోతుంది? లెటర్ రైటింగ్, సిచ్యువేషనల్ డైలాగ్, ఇట్లాంటివన్నీ కూడా కమ్యూనికేషన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటారు. సో ప్రోజ్ అండ్ పోయిటరీ, నాన్ టైల్, యాజ్ యూజువల్. బట్ రెస్ట్ ఆఫ్ థింగ్ని ఏ విధంగా డివైడ్ చేస్తుంది? ఫస్ట్ ఇయర్ గ్రామటికల్ ఇంగ్లీష్ అయితే సెకండ్ ఇయర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఈ రెండు ఎప్పుడైతే నువ్వు స్ట్రెంగ్తన్ అవుతావో ఫస్ట్ ఇయర్ మరలా ఒకసారి తర్రో చేసుకుని ఈవెన్ ఫర్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఆర్ 19, 85 దగ్గర ఉన్న స్కోర్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ స్కోర్ పెంచుకోవడం మాత్రమే కాదు, ఇంప్రూవ్మెంట్ స్కోర్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ UPS, యూస్ఫుల్ ఫర్ శాస్త్ర అండ్ యూస్ఫుల్ ఫర్ ఈవెన్ బిట్సాట్లో జనరల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్కి అండ్ యాజ్ వెల్ యాజ్ నీ MPC ప్రిపరేషన్, నీ ఫస్ట్ ఇయర్ అగైన్ మరలా తర్రో చేయడానికి కమింగ్ 30 days స్పాన్లో
నీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని మరొకసారి తరవ చేసుకోవడం. మ్యాథ్స్లో 1 మార్కే తగ్గింది, ఆ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో కూడా 1 or 2 మార్క్సే తగ్గినాయి. బట్ ఎందుకు సార్ ఆ 1 మార్క్ అప్లై చేయాలా? ఎస్, నాట్ ఓన్లీ ఫర్ 1 మార్క్. దేనికోసం అప్లై చేయాలి నువ్వు? మాస్టరైజ్ ద ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అగైన్. is going to be useful for the second year competitive journey. The second year competitive journey not for one direction of exam. There are multiple examinations. You have the wide opportunities. It may be for MPC or even for the BPC. Wide range of opportunities. Not only advanced, not only mains, not only BITSAT, UPES. And ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో CUET రేపు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్లోనే మీ డీన్ గారు, మీ ప్రిన్సిపల్ గారు విత్ ద డైరెక్షన్ ఆఫ్ సెంట్రల్ ఆఫీస్ ఆల్సో దే విల్ డిస్ప్లే ద నోటిఫికేషన్స్. వీటన్నిటిని అప్లై చేసుకోమని మీకు గైడ్ లైన్స్ ఇస్తారు. డోంట్ మిస్ ఇట్. వాట్ ఈస్ CUET? 5th పాయింట్ చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. త్రూఅవుట్ ఇండియా దెర్ ఆర్ 16 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. CUET, దిస్ ఈస్ 5th వన్. అండ్ ఇంకా ఇవి కాకుండా అవుట్ ఆఫ్ 3000+ ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉంటే దానిలో మనకి కొన్ని ఫెమిలియర్ యూనివర్సిటీస్ ఉన్నాయి.